వరలక్ష్మి గారు నమస్తే అండి. నిన్న ఏదైతే వైజాగ్లో ఒక ఇన్సిడెంట్ చూసాం మనం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తరుక్కుపోయింది ఇది. దానిలో కూడా నిన్న లోకేష్ గారు ఆ బాధితులను కలవటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కార్మికుల సంఘాలతో లోకేష్ గారు దురుసుగా ప్రవర్తించారు. వాళ్ళతో చాలా వాగ్దాన్ని కూడా దిగిన పరిస్థితి అని చెప్పి కూడా ఇటు వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అసలు మాట్లాడినప్పుడు వీళ్ళందరూ వీడియో తీసి వీళ్ళందరూ చేశారండి. మాట్లాడినప్పుడు వీళ్ళందరూ వీడియోలు తీసి చేశారా? మీరేమన్నా లోకేష్ గారు అక్కడ వచ్చాడు, పరామర్శించారు. వాళ్ళు పాపం ఎక్కడి నుంచి ఆయన 4 వారం నుంచి అసలు ఊళ్ళో రాష్ట్రంగా దేశంలోనే లేడు, పక్క దేశానికి పోయినట్టున్నాడు. వచ్చి చెప్పగానే వచ్చాడు, పరామర్శించాడు, వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఇంకా అంతకన్నా ఏం చేస్తారండి ప్రభుత్వం? ఏం చేస్తారు చెప్పండి? ఇవాళ ప్రభుత్వం అది వాళ్ళ సొంత ఫ్యాక్టరీ కాదు కదా, మీరు ఇన్ని అంటానికి కూడా అదేమంటే అది మూసేస్తే పొద్దుగా మూసేస్తే 1000 మంది కార్మికులు రోడ్డు ఎక్కేవాళ్ళు. అప్పుడు ఇంకా ఘోరంగా ఉండేది. మా పనులు ఏమైపోయినాయి, మేము ఎక్కడికి పోవాలి, మేమేం చేయాలని చెప్పి 1000 మంది వాళ్ళు ధర్నాలు చేశారు. చాలామంది ప్రైవేట్ పరం అయిద్దంటేనే అది అందరికీ తెలుసు. ఇవాళ అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడదాము మనం. అది మూసేస్తేనే మూసేశారు అనేవాళ్ళు, మూసైపోతేనే మూసైపోతే ఇవన్నీ ఉండేవి కాదుగా మూసేస్తే అనేవాళ్ళు. వీళ్ళు నోటికి అదుపు లేదు. ఆ నేలకు అసలు వీళ్ళకి పాములు జాలవండి, పాములకు 2 నేలకలు అని చెప్పుకుంటాంగా, రావణాసురుడి నేలకలు కూడా జాల వీళ్ళకి. ఎన్నో చెబుతారు వీళ్ళకి, నోటికి వచ్చినట్టు మాట్లాడతాం. మళ్ళీ మేము అనలేదంటాం. వీళ్ళకి బాగా పరిపాటి అయిపోయింది వైసీపీ వాళ్ళకి. మీరు ఎక్కడ ఏ రాజకీయాలు చేసినా ప్రజలకి మీరు పాలిమర్ కేసులో ఎంత తొందరగా స్పందించావయ్యా? వచ్చేప్పుడు గ్యాస్ వచ్చి ఎంతమంది రోడ్డును పడి పిల్లల్ని వాళ్ళు ఇట్ట వేసుకొని పోతుంటే నువ్వు ఎంత స్పందించావు? ₹1 అని ప్రకటించి వాళ్ళకి పైసా ఇచ్చావా? ఇవ్వలేదని వాళ్ళు ఇప్పటికీ చదువుతున్నారు. కొంతమంది కనపడి మాకు ఇవ్వలేదమ్మా అన్నారే కానీ అప్పుడు అని చెప్పేసి. అట్లాగే నువ్వు పాలిమర్ కేసు నువ్వు అసలు వచ్చావా అక్కడికి? నువ్వు ఉన్నప్పుడు గ్యాస్ కూడా ఇదయింది, బయటకు వచ్చింది, అప్పుడేమన్నా వచ్చావా? ఇవన్నీ కూడా నువ్వు ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు మీరు మర్చిపోండి, ఇప్పుడు చేసేవి అని మళ్ళీ నేను వస్తే ఇవన్నీ మీకు చేస్తానని చెప్పకనే చదువుతావు నువ్వు. కాబట్టి ఎవరు మర్చిపోరు. గతంలో అదే స్టీల్ ప్లాంట్ ఊర్లోనే జరిగింది, ఆ నగరంలోనే జరిగింది పాలిమర్ కేసు కూడా. ఎంతమంది నువ్వు కాపాడు? ఆ పాలిమర్ కేసులోనే ఎవరో పెట్టిన దాన్ని సోషల్ మీడియాలో చేస్తే రంగనాయక్ అని 72 ఏళ్ళు ఆమెను సోషల్ మీడియా ఆమెను తీసుకొచ్చి నువ్వు ఆమెను సిఐడీల ముందు కూర్చోబెట్టావు. ఆమెకి ఇల్లు వాకిలు లేకుండా హోటల్ కూడా అమ్ముకోనికుండా హైదరాబాద్ ఆమెను పంపించారు. ఏందండి వీళ్ళు చేసే పనులు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు చేసే పనులు ఏంది? ఇంకా వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళని ఏమనాలి? విశాఖపట్నంలో ఉండి మీరు ఎంత భూదందా చేశారో ఎంత చేశారో అక్కడ అని చెప్పి నువ్వు అక్కడ కావాలి రాజధాని అక్కడే పెడతాను 400 కోట్లు పెట్టి ఇల్లు కట్టావు. అక్కడ ఇల్లు కట్టితే ఇవాళ దానికి కరెంటు బిల్లు కట్టలేసేస్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చాక. అమ్మో ఇంత కరెంటు ఏం చేయాలి దాన్ని మాకు తెలియట్లేదు అంటున్నారు. ఆడ ఇల్లు కట్టావు, అది వదిలేసి ఇప్పుడు మావి గన్నంటే నీకు ఇప్పుడు మచిలీపట్నంలో ఇల్లు కావాలా? లేకపోతే గుంటూరులో అదే ఈయనకి ఎక్కడుంటే ఆడ ఇల్లు కావాలండి, మచిలీపట్నంలో కావాలి. ఎందుకంటే తాడాపల్లిలో గుంటూరుకి విజయవాడకి మధ్య అది ఉంది కాబట్టి సర్దుకుంటాడులేండి పాపం. మరి దొంతిరెడ్డి డ్యామారెడ్డికి ఇంకేమన్నాడు ఉండే ఏం చూడయ్యే లేకపోతే పేరు నానికి ఏమన్నా 2 ఎకరాలు 3 చేసే ఉంటారులే బాగానే దందాలు ఇల్లు ఉండప్పుడు నాని గారు పేరు నాని గారు. మరి ఉండేమో చూడు మచిలీపట్నంలో ఇల్లు కావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, అందుకని మావి గన్నని రాగం ఎత్తాడు ఈయన నోరు మాట. అప్పుడేం విశాఖపట్నం, మరి ఇప్పుడు అదే విశాఖపట్నం చేస్తాను నువ్వు ఎందుకు అంటలేదు? ఇల్లు కూడా కట్టావు, నువ్వు ఉండవు అదే చెయ్యి. నువ్వు ఇల్లు కట్టుకున్నావుగా 400 కోట్లు పెట్టి. ఇట్లాంటి మాట తప్పి మడిని తిప్పేవాళ్ళు ముందు ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన ఇష్టం ఎట్టయినా మాట్లాడతాడు. సీడ్ యాక్సెస్ రోడ్డు అంటే అది ఎంత విస్తీర్ణం ఉందో ఏందని అడుగుతున్నాడు రైతుల్ని. నువ్వు రోజు వచ్చేది అదే, దీనికి ఏంది అంటే ఈ పొలాల్లో చంద్రబాబు రావడానికి ఏదో ఒక రోడ్డు వేసుకున్నాడు అనుకున్నాడు కానీ అది సీడ్ యాక్సెస్ రోడ్డు హైవేలు కలిపే రోడ్లని ఆయనకి తెలిసి ఉండదండి పాపం. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎంత బాగుందో ఆయనకి ఇంతవరకు అర్థం కాలే. అదేం రోడ్డు విస్తీర్ణం ఎక్కువ ఉంటుందా అని అడుగుతున్నాడు. ఆయనకి అది కూడా తెలీదు. చిన్న నాలెడ్జ్ కూడా లేని ముఖ్యమంత్రి అవసరమా అండి? 36 మంది సలహాదారులు పెట్టుకుని క్యాబినెట్ హోదా ఇచ్చే వాళ్ళకి రాష్ట్రానికి గొల్ల చేసావు. ఇవాళ అమరావతికి 1,00,000 కోట్లు 200 కోట్లు ఆంధ్ర మొత్తం సొమ్ము అంతా ఆడబెడుతున్నారంటే ఆంధ్ర సొమ్ము అంతా ఆడబెడుతున్నారని వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎక్కడికి వచ్చినా అదే వాగుతున్నారు. 1,00,000 కోట్లు 200 కోట్లు ఏందండి? మీరే చదువుతున్నారు కదా 25 సెంటుకి అమరావతి కోసం అది రాజధాని పెట్టాడు. వాళ్ళకి అందరికి అమరావతి అది వాళ్ళ కోసమే పెట్టాడు, వాళ్ళ సామాజిక వర్గానికి. మరి మాకు 25 సెంటు ఇస్తే మీకు 75 సెంటు ప్రభుత్వం కింద ఇస్తే ఎంత బాగు చేయాలి మీరు? మేము 25 సెంటు వాళ్ళం బాగుపడి మేళ్ళలో మిద్దులు కార్లు కొంటున్నాం. 75 సెంటు ప్రభుత్వం కింద ఉంది కదా, మరి ఆంధ్ర అంతా బాగు చేయమని ఇచ్చాం. మేము ఒక అమరావతికే పెట్టుబడి పెట్టమని ఏమి లేదే. ఆ 75 సెంటు ఆంధ్రాలో ఏ మూలైనా పెట్టమన్నాం. ఇట్లాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి బురద జల్లే మాటలు కడుక్కోండి అని గుడ్డ కాల్చి మీద వేస్తాడు. ఆ మసీళ్ళు దులుపుకునే లోపే ఇంకోటి
అయిపోయింది, మళ్ళీ ఇంకో గుడ్డ కాల్చుకొస్తాడు. ఇలాంటి వాళ్ళు ముందుండారు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అయ్యే, వాళ్ళు గుడ్డలు కాల్చే రకాలే, పొద్దుగూకులు వాళ్ళు చేసే ఇవన్నీ అయ్యి అవినీతి సామ్రాజ్యం ఏలి 5 ఏళ్ళు. మీ నాన్న ఉన్నప్పుడు 5 ఏళ్ళు వెళ్ళా, మధ్యలో ఏళ్ళలేకపోయానని దిగులు పడిపోయి పాదయాత్రలు అన్నావు, అయ్యి అన్నావు, ఇవి అన్నారు. మీ మీ పచ్చిబద్దలు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్రంలో మమ్మల్ని కోర్టుకు పెట్టిన పెట్టుబడులతో నువ్వు ఆంధ్ర బాగు చేయొచ్చు. మమ్మల్ని ఆ రకంగా తిప్పావు కోర్టులకి. ఆంధ్ర సొమ్మేగా నిజాబులో దేవుని పెట్టావు మా రైతులు పెట్టుబడి మమ్మల్ని కోర్టులు తిప్పినప్పుడు. కాబట్టి ఈయన ఎవరు సొమ్ము? ఆంధ్ర సొమ్ము. ఇప్పుడు నీకు అమరావతి పెడతంటే తెలిసింది, నువ్వు రంగులు వేసినప్పుడు తెలియలేదు. కోర్టులు మరి మా కోర్టుల కింద మంచి లాయర్లను పెట్టి వాదించావు రైతుల మీద. మన టాప్ 10 లాయర్లు తీసుకొచ్చి నువ్వు రైతులకు పెట్టావు, పెట్టి వాదించండి 3 రాజధానుల కోసం అని చెప్పేసి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గు తెచ్చుకొని రైతుల తరపున కానీ ప్రజల తరపున ప్రశ్నలు ఉంటే ప్రశ్నించండి. కాదనం నేను రాను, నాకు సమాధానం లేదు, ఉత్తరం ఇస్తే అంటే కాదు. ప్రతిపక్ష నేత కూటమి, మీరు ఇంకెవరు ఉన్నారు అక్కడ మళ్ళీ ప్రశ్నించేవాళ్ళు? మీరు ప్రతిపక్షం వెళ్ళి మాట్లాడు, నాకు హోదా ఇయ్యంటే హోదా ఇస్తే ఆడ కూర్చొని చంద్రబాబు పక్క సీట్లో కూర్చుంటావా? పవన్ కళ్యాణ్ పక్క సీట్లో కూర్చుంటావా? హోదా ఇస్తే నీ ఉంటే కూర్చోవచ్చు, అది లేదు కదా నీకు, నువ్వే చెప్పావు అన్నిటికీ. కాబట్టి ఇట్లాంటివన్నీ కూడా ఆయన ఆలోచించుకొని వాళ్ళు అసలు రారండి ఆడికి, అసెంబ్లీకి రాకుండా ఉండటానికి యాషం కట్టారు వాళ్ళు. యాడీ రారు. ఏదైనా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టి రైతులను కూడా ఇంటికి పిలుచుకున్న ఘనత నీ సిగ్గు లేకుండా మా రైతు సోదరులు వెళ్ళారు. ఇంటికి ఇళ్ళకెందుకు మీరు బాటం? ఆడుండే జగన్మోహన్ రెడ్డి గారు మా పొలాలు చూద్దరు కానీ రండి, మేము ఏమన్నాం, దొండపందిరి కూడా చూపిపోయారు, మేము ఏమంటే ఈ పక్కనేసారు రోడ్డు అని లాక్కున్నారని అబద్ధాలు చెప్పడానికి మీరు కూడా వెళ్ళినట్టున్నారు. ఇలాంటివన్నీ ఆయన చెప్పి ఇంకా అయితే చంద్రబాబుని తిట్టించిన ప్రయోజనం ఏమి లేదండి. రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉంటేనే ఏదైనా ముందుకెళ్ళిద్ది. ఇవాళ ఎడారిలో కూడా ఇసుక అమ్మాలని చూసేవాడు చంద్రబాబు నాయుడు, కృష్ణానదిలో కూడా నీళ్లు కొనాలని చూసేవాడు జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరికి తేడా ఏంటో గమనించి జనం ఈసారి కూడా ఎడారిలో ఇసుక అమ్మాలంటే బిజినెస్ మ్యాన్ అయితే అమ్ముతారు, ఒత్తాళ్ళు కొనలేరు, అమ్మాలేడు. అలాగ అమ్ముతాడు కూడా ఆయన, ఎడారిలో కూడా కూర్చొని ఇసుక అమ్ముతాడు ఆయన. అలాంటి వాడు చంద్రబాబు నాయుడు గారు కోటేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కలకల్లాడిది. ఉత్తరాంధ్ర ఏంటి, రాయలసీమ ఏంటి, దాంతోపాటు అమరావతి కూడా. అంతేగాని ఇప్పుడు అన్నీ కళకళలాడుతున్నాయి, నీళ్ళు వదులుతున్నారు. ఎక్కడ ఇవాళ పోలవరం అయిపోతే 4 రాష్ట్రాల మీదగా పోతుంది అది. మన ఆంధ్రాకి ఎక్కువ బెనిఫిట్ రాయలసీమకి. అది ఆలోచించుకొని అందరూ ఈసారి కూడా చంద్రబాబు గారికి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.